సీఎం చంద్రబాబు రాష్ట్ర సంపదను జేబుల్లో వేసుకుంటూ సంపద సృష్టిస్తాను అనడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రశ్నించారు. సంపద సృష్టిస్తాను అనే చంద్రబాబు ముందు సంపద తమవారి జేబుల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు చీమకుర్తి నుండి పల్నాడు మీదుగా రోజు 70 నుంచి 80 గ్రానైట్ లారీలు పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలి వెళ్తున్నాయన్నారు. ఒక్కో గ్రానైట్ లారీకి ₹1,00,000 70,000 చొప్పున ఒక రోజుకి ప్రభుత్వానికి ₹1,60,00,000 పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ ఎటువంటి జీఎస్టీ రాయల్టీ లేకుండానే అక్రమంగా గ్రానైట్ లారీలను తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈ సొమ్మంతా మీ ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళుతుందా లేక మీ నాయకుల జేబుల్లోకి వెళుతుందా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగ అధికారులు స్పందించి గ్రానైట్ మాఫియాని కట్టడి చేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామన్నారు డాక్టర్ అశోక్. మీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత నుంచి అవినీతి, అక్రమాలు, అరాచకాలు ఏ విధంగా దౌర్జన్యకాండలు పెరుగుతున్నాయో మీరు అందరూ చూశారు. ముఖ్యంగా మన పల్నాడులో ఏ విధంగా గ్రానైట్ మాఫియా రెచ్చిపోతుంది అనేది ఉదాహరణకి నిన్న జరిగినటువంటి దాచేపల్లిలో దాదాపు 16 లారీల వరకు సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారండి. 16 లారీలు ఇవ్వండి ఈ విధంగా గ్రానైట్ లారీలను సీజ్ చేసి ప్రస్తుతం ఇవి అన్ని పోలీస్ కంట్రోల్లో ఉన్నాయి. ఎవరైతే ఆ గ్రానైట్ లారీల్ని నడుపుతున్నారో వాళ్ళ అధికారులు పట్టుకున్న తర్వాత వెళ్ళి వాటిని విడిపించాలి, వాటిని వదిలేయాలి అనేది అధికారుల మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో మీరు అందరూ రాత్రి చూసే ఉంటారు. అధికారులు ఎవరి జేబులు నింపటానికి ఇవన్నీ వదిలేస్తున్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సింది. గత నెలలో కూడా దాదాపు 9 లారీల నుంచి 10 లారీల వరకు సీజ్ చేశారు. సీజ్తోనే సరిపెట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలా వదిలేసుకుంటూ పోతే కనుక మన సహజ సంపదని ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి పేపర్ అండి. దానిలో కూడా క్లియర్గా రాశారు సీజ్తోనే సరి, ఎటువంటి యాక్షన్స్ తీసుకోరా అని. అంటే మనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు కూడా విమర్శించే స్థాయిలో అవినీతి జరుగుతుంది అంటే మనం ఎట్టుపోతున్నాము అనేది మీరు గమనించండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అంటున్నారండి నేను సంపద సృష్టిస్తా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సంపద సృష్టి తర్వాత చూద్దామండి. ముందు అసలు మనకి రావాల్సినటువంటి సంపదని మీ సహచరుల జేబుల్లోకి వెళ్లకుండా ఏ విధంగా కాపాడాలి అనేది ఒక్కసారి దృష్టి సారించండి చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందుకు అంటున్నానంటే గ్రానైట్ ముఖ్యంగా మార్టూరు, చీమకుర్తి